హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్ యూట్యూబ్ ఛానల్. డిఆర్డిఓ సంస్థకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద జేఆర్ఎఫ్కి సంబంధించిన 11 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. బీటెక్ డిగ్రీలో ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలన్నమాట దీనికి క్వాలిఫికేషన్ అయితే. లేదా బీటెక్ తర్వాత ఎవరైతే ఎంటెక్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ డివిజన్ బోత్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఫస్ట్ డివిజన్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. బీటెక్ తర్వాత ఎవరైతే ఎంటెక్ చేస్తారో వాళ్ళకైతే ఎటువంటి గేట్ స్కోర్ అయితే అవసరం లేదు. దీనికి సంబంధించిన డేట్స్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు 21 ఏప్రిల్ రోజు వీళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఈసీ వాళ్ళకైతే 22 ఏప్రిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 23 ఏప్రిల్ ఉంది. దీనికి సంబంధించి మనం ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆల్ స్టేట్స్ వాళ్ళు అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ తెలంగాణ, ఏపీ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన జేఆర్ఎఫ్కి సంబంధించిన 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈసీఈ వాళ్ళకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ మనం చూసుకుంటే విఆర్డిఈపిఓ వాహానగర్ అహ్మద్ నగర్, ఇది మనకు మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. పిన్ కోడ్ 414006. ఈ లొకేషన్కి అయితే మీరైతే వెళ్ళాలన్నమాట. ఈ లొకేషన్కి ఎవరైతే వెళ్తారో అక్కడైతే మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ఈ లొకేషన్స్కి అయితే వెళ్ళాలన్నమాట. లొకేషన్ అయితే చాలా దూరం ఉన్నది అయితే ఎవరైతే బాధపడకండి. జాబ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వేసుకోవచ్చు. మన హైదరాబాద్లో కూడా దీన్ని మనమైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ జాబ్ వస్తే. దీనికి మన టెన్యూర్ చూసుకుంటే వీళ్ళైతే మనకు ఇనిషియల్గా 2 ఇయర్స్ వరకు అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా మనకు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 2 ఇయర్స్ తర్వాత మనకైతే ఎక్స్టెండ్ అయితే చేస్తారనమాట. దీనికి సంబంధించిన శాలరీ విషయం చూసుకుంటే స్టైపెండ్ మనకు మంత్లీ అయితే 37,000 వస్తాయంట. 37,000 అయితే వస్తాయన్నమాట. హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 40,000 వరకు అయితే మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ డేట్ వరకు అయితే మనం అయితే 18 నుంచి 28 ఇయర్స్ వరకు అయితే మనమైతే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 31 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 33 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ ఏజ్ వరకు అయితే ఆల్ ఇండియన్స్ నేషనల్స్ కెన్ అప్లై అనమాట. దీనికి ఇండియన్స్ అయితే సరిపోతుంది, నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇదైతే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఆన్లైన్లో ఎక్కడైనా ప్రింట్ తీయించుకొని ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు ఇక్కడ మీ ఫోటో అయితే ఫిక్స్ చేయాలి. ఫోటో తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్లో మీ నేమ్ అయితే ఫిల్ చేయాలన్నమాట ఫుల్ బ్లాక్ లెటర్స్లో. తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత చూసుకుంటే మీ జెండర్ పెట్టేసేయాలి. కేటగిరీ మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అలాగే కరస్పాండెంట్ అడ్రస్, మన ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్, అలాగే మన పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ పిన్ కోడ్తో స్టేట్తో సహా అయితే మొత్తం అయితే ఫిల్ చేయాలి. తర్వాత మనకు చూసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ 2 మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఎవరిదైనా, మీది, ఇంకోటి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరిదైనా అయితే ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత మనకు 10th క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th మార్క్ షీట్ ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ పాస్డ్ ఇయర్, అలాగే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, బోర్డు, అలాగే మంత్ ఆఫ్ ఇయరింగ్ పాస్, ఏ మంత్లో మనమైతే ఆ ఇయర్ పాస్ అవుతాం ఆ మంత్ ఇక్కడ వేసి, తర్వాత డివిజన్, క్లాస్, గ్రేడ్, ఫస్ట్ డివిజనా లేదా గ్రేడ్స్ ఉంటే గ్రేడ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ వేసి, తర్వాత సిజిపిఏ పర్సంటేజ్ అయితే మనకి లాస్ట్ బాక్స్లో అయితే వేసేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్, మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మనమైతే ఇక్కడైతే ఇవైతే ఫిల్ చేయవచ్చు అన్నమాట. ఎక్స్పీరియన్స్ లేకుంటే అవి అయితే వదిలేసేయచ్చు. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ప్లేస్, మన డేట్ వేసి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ మన సిగ్నేచర్ అయితే వేయాలన్నమాట. ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, మన డిగ్రీ కానీ క్యాస్ట్, ఇన్కమ్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని దీనికి అఫిక్స్ చేసి మనం వాళ్ళు ఇచ్చిన డేట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట.
ఈ ఆల్ ఇండియన్స్ అయితే దీనికైతే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కావాలనుకుంటే ఇలా గూగుల్లోకి వెళ్ళి DRDO అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ని ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు కెరీర్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవ్వగానే కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయాలన్నమాట. స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 2 కింద మనకి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అయితే ఉంది కదా, ఇదే అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. డాక్యుమెంట్లో మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. లాస్ట్లో మనకైతే దీనికి సంబంధించిన ఫామ్ అయితే ఉంటుంది. ఎవరైతే దీనికైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఈ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పిన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.